స్వాగతం. తిరు పరమేశ్వర విన్నగరం. విన్నగరం అంటే భూలోక వైకుంఠం అని అర్థం. అయితే మన దివ్యక్షేత్రాల్లో 6 భూలోక వైకుంఠాలు ఉన్నాయి. ఆ 6 క్షేత్రాల్లో ఒక క్షేత్రం ఇది. ఇక్కడ భగవంతుడు 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఒకరు పడుకొని, ఒకరు కూర్చొని, ఒకరు నించొని. కూర్చున్నవారు వైకుంఠనాథుడు, పడుకున్నవారు రంగనాథుడు, నించొని ఉన్నవారు పరంపదనాథుడు. అయితే మనకిప్పుడు టెంపుల్ రెనోవేషన్లో ఉంది కాబట్టి ఓన్లీ ఉత్సవమూర్తి యొక్క దర్శనం మాత్రమే మనం ఇక్కడ చేసుకుంటున్నాము. విన్నగరము అంటే వైకుంఠం. ఇది సాక్షాత్ వైకుంఠం నుంచి భగవంతుడు ఇక్కడ తన దర్శనం ఇవ్వడం కోసం ఇక్కడికి వచ్చారు. మరి ఎప్పుడు వచ్చారు అంటే శివుడు ఎప్పుడు తపస్సు చేస్తూనే ఉంటాడు. ఎవరి కోసం తపస్సు చేస్తూ ఉంటారు అంటే భగవంతుడి యొక్క చింతనలో ఉంటారనమాట. ఆయన సకల గుణాలు కలిగిన సకల కళలు కలిగినటువంటి వాడు. తను తపస్సు చేస్తూ చేస్తూ తనని తను మర్చిపోయారంట. తనకు వచ్చిన కళలు కూడా మర్చిపోయారంట. అప్పుడప్పుడు మనం కూడా మర్చిపోతాం కదా. మనం ఏదో పనిలో ఉంటాము, మనకు వచ్చిన పని అయినా కూడా రాదన్నట్టుగా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. ఆ విధంగా శివుడు తనకు వచ్చిన కళలు కూడా మర్చిపోయారంట. తన ఈ క్షేత్రంకి వచ్చి తపస్సు చేస్తుంటే వైకుంఠనాథుడు 3 రూపాల్లో దర్శనమిచ్చి తన యొక్క స్థితిని చెప్పారంట. నువ్వు వైష్ణవానాం యదా శంభో అని చెప్పి తన యొక్క సిద్ధులన్నింటినీ తిరిగి ఆయన గుర్తుకొచ్చేలా చేశారనమాట. అందుకే దీన్ని సిద్ధక్షేత్రం అని కూడా అంటారు. తర్వాత ఇక్కడ ఒక రాజు ఉండేవారనమాట. ఆ రాజు వరద స్వామిని ప్రార్థిస్తే ఆయనకు పిల్లలు కావాలి అని చెప్పేసి వరదస్వామిని ప్రార్థిస్తే ఆయనకి 2 పుత్రులు పుట్టే విధంగా వరాన్ని ఇస్తాడనమాట. ఆయనకి 2 పుత్రులు పుడితే పల్లవుడు వల్లవుడు అనే పేర్లు పెట్టుకుంటారు. ఆ పల్లవుడు వల్లవుడు తండ్రి రిటైర్మెంట్ తీసుకున్నాక ఈ రాజ్యాన్ని పాలించే వాళ్ళిద్దరు గొప్ప భక్తులు. అయితే ఈ పల్లవుడు వల్లవుడు ఇద్దరు కలిసి అశ్వమేధ యజ్ఞాన్ని చేస్తున్నారనమాట. దేనికోసం చేస్తున్నారంటే వాళ్ళకేం పెద్ద స్పెషల్గా కోరికలు లేవు. భగవంతుని ప్రసన్నం చేయడం కోసమే వాళ్ళు చేస్తూ ఉన్నారు. అయితే వాళ్ళు చేసేటటువంటి ఆ యజ్ఞానికి ప్రసన్నుడయ్యి వైకుంఠనాథుడు ప్రత్యక్షమయ్యారనమాట. అందుకే ఇక్కడ వైకుంఠనాథుడు ఉన్నారనమాట. అందుకే ఇది వైకుంఠపురం అయ్యింది. ఆ విధంగా ఇక్కడ జయ విజయులకి బదులుగా పల్లవుడు వల్లవుడే ఇక్కడ ఉంటారనమాట. వైకుంఠనాథ పెరుమాళకి జై. హరే కృష్ణ.